సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మార్గ రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపనేవాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. కూడిక అంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం ఇచ్చేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపాకాంతలు దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు క్రీస్తుకి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా? క్రీస్తుకి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం, చాలా ఇష్టం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేవుని రాజ్యంలో ఎవరు చేరతారు, ఎవరు వెళతారు అని శిష్యులు అడిగినప్పుడు ఒక చిన్న బిడ్డను తీసుకొని మధ్యన నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో చేరతారు అని చెబుతారు. పరలోకం వెళ్ళాలేనంటే చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి. క్రీస్తుకు పిల్లల అంటే ఎంత ఇష్టమో ఇక్కడ చెబుతున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. కొంతమంది వ్యక్తులు ఎవరి దగ్గరికి ఎవరు ముట్టాలని అంట? యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలను ముట్టాలని కొంతమంది ఏం చేశారు? క్రీస్తు యొద్దకు తీసుకొస్తూ ఉంటే శిష్యులు ఏం చేశారు? శిష్యులు ఆపు చేశారు. ఆపు చేసి గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. దేవుని రాజ్యం ఎలాంటి వారిది? చిన్నపిల్లలదే దేవుని రాజ్యం. ఎలాంటి వారిదే దేవుని రాజ్యం? ఎలాంటి వారిదేనంటే చిన్నపిల్లల్లోని ద్వేషాలు ఉండవు, అసూయలు ఉండవు, కక్షలు ఉండవు, ఏది ఉండదు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక అల్లరి చేస్తున్నారు అనుకోండి, గద్దించామనుకోండి, తర్వాత మరలా పిలిచినప్పుడు నువ్విందా నన్ను గద్దించునుగా, నేను రాను, నేను నీతో మాట్లాడు, నీ దగ్గర రాను అంటారా? అనరు. మరలా పిలవటంతోనే అన్నయ్య అని, లేకపోతే అలా వస్తారు. లేకపోతే వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ వారు గద్దించిన వాళ్ళ దగ్గర కూడా వెళతారు. అంటే దేవుని రాజ్యం ఎలాంటి వారిది అంటే చిన్నపిల్లల లాంటి వారిది. అంటే మీరు ఆ మనసు కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో చేరతారు. క్రీస్తుకు పిల్లలంటే ఎంత ఇష్టమో ఇక్కడ చెబుతున్నారు. శిష్యులంటేనే చాలా ఇష్టం. శాస్త్రులు, పరిచయులు, ఇదిగో మీ శిష్యులు వాళ్ళు ఎక్కువ చాలా మాట్లాడుతున్నారు, వారిని నోరు కొంచెం ముయ్యమని అంటే వాళ్ళు నోరు మూస్తే ఈ రాళ్ళు ఏమైతే మాట్లాడతాయి. వాళ్ళు మార్గాన వెళుతున్నప్పుడు వెన్నులు తుంచుకొని తింటే, ఇంకో మీ శిష్యులు చూడండి వెన్నులు తుంచుకొని తిన్నారు అని శాస్త్రులు, పరిచయులు అంటే దావీదు గారు తినలేదా? సమూహపు రొట్టెలో దావీదు గారు తినలేదా? అనని
అని చెప్పారు. అంటే ఏ ఒక్క విషయంలో కూడా శిష్యుల మీద మాట అనేది పన్నీల యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి ఆయన శిష్యుల మీద కోపడ్డారు. ఎందుకు కోపడ్డారు? పిల్లల విషయాల్లో కోపడ్డారు. వారిని ఆటంకపరచొద్దు, వారిని నా ఎద్దుకు రానియండి. చిన్నపిల్లలు చూడండి, ప్రార్థన అంటే వారు చూడండి ఎంత హుషారుగా, ఎంత చక్కగా వెళ్ళిపోతారు. ఎంత చక్కగా వెళ్ళిపోయి చక్కగా కూర్చుంటారు. పాటలు పాడుతుంటారు, చక్కగా సేవకులు ఏమంటుంటారు. అసలు ఎంత ఇష్టమో చిన్నపిల్లలు. ఇంకా స్త్రీలు అనుకోండి, పిల్లలు చిన్నపిల్లలు చక్కగా మందిరంలో ఊడుస్తుంటారు, అవి తెస్తుంటారు, అవి పనులు చేస్తుంటారు. అసలు ఎన్ని పనులు చేస్తూ ఉంటారంటే వాళ్ళకి దేవుని సన్నిధి, దేవుని విధానం ఏంటి అని అంటే పిల్లలకి క్రీస్తు అంటే ఎంత ఇష్టమో, క్రీస్తుకి పిల్లలంటే అంత ఇష్టం. ఇదిగో మీరు ఆ మనస్సు కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో చేరతారు అని నేను చెప్తాను. క్రీస్తుకి చాలా ఇష్టం, అందుకనే పిల్లలను ఆటంకపరచొద్దు, నా యొద్దకు రానియండి అని చెబుతుంటారు. ఈ పెద్దలు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల విషయాల్లోనే వాళ్ళని మందిరానికి తీసుకెళ్లేటప్పుడు, ప్రార్థనకు తీసుకెళ్లేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని ఏం చేయాలండి? వాళ్ళని కంట్రోల్గా అక్కడ కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే కొద్దిగా వయసు వచ్చిన వాళ్ళు అయితే ఇంటికాడ నుంచి చెప్పుకోవాలి. ఏమని? మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, మంచిగా ఉండాలి, మనం దేవుని మందిరానికి వెళుతున్నాం, మనం దేవుని పాటల యందు, వాక్యం యందు చెప్పుకోవాలి. ఇదిగో మీరంటే క్రీస్తుకి చాలా ఇష్టం, ఆయనకి చాలా ఇష్టం, మీరు అల్లరి చేయకూడదు అని వాళ్ళకి తల్లిదండ్రులు ఏం చేయాలి? చెప్పుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి, ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారో చూస్తే, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ చిన్న బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారికి మీరంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే పిల్లలదే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి? చక్కగా మంచిగా ఉండాలి, అలా చేయకూడదు, మంచిగా ఉండాలి, దేవుని వాక్యం వినాలి, నేర్చుకోవాలి, పాటలు పాడాలి. మీరంటే చాలా ఇష్టం యేసుక్రీస్తు ప్రభువారికి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారు? నా బిడ్డలను ఎత్తి కౌగులించుకున్నారంట. పిల్లల్ని కొట్టడం, తిట్టడం, వాళ్ళ మీద కచిరించుకోవటం ఇలాంటివి కాదు. వాళ్ళ మీద ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. వాళ్ళని కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించడం ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు పిల్లల విషయాల్లో నువ్వు అంత ఇష్టం చూపిస్తున్నావా? నీకు క్రీస్తు ఇష్టం అయితే, క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు ప్రేమ నువ్వు ఆ పిల్లల మీద చూపిస్తావు. క్రీస్తు నీలో లేకపోతే ఆ ప్రేమ నువ్వెలా చూపించగలుగుతావు? యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమ అయితే చూపించారో పిల్లల మీద, నీవు కూడా ఏం చేస్తావు? ఆయన నీలో ఉన్నప్పుడు నీవు వారి మీద ఏం చేస్తావు? ఆ ప్రేమ చూపిస్తావు. వారిని కసిరించుకో, వారి కొట్టో, వారిని తిట్టో. అర్థమైందండి? చాలా మంది పిల్లల్ని ఎలా మాట్లాడుతుంటారు? జంతువుల పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. జంతువులు వాళ్ళు ఎవరో? దేవుని బహుమానం అండి పిల్లలు. ఆ పిల్లలంటే ఎంత ప్రేమగా చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమగా చూసుకున్నారు చూడండి. వారిని ఆశీర్వదించారు. వారు బహుగా ఫలించాలి. భూమి మీద వారు ఎదుగుచూ ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. వారు దేవుల్లో ఉండాలి. వారి శరీరానికి మంచి ఆహారం పెట్టాలి, ఆత్మకు ఆహారం పెట్టాలి. వారు బహుగా ఏమవ్వాలి? ఫలించాలి. వాళ్ళు బహుగా. తర్వాత బాల్య దినమందు సృష్టికర్త స్మరణ జరగాలి. యవనం వచ్చిన తర్వాత వాళ్ళు వాక్యానుసారంగా నడవాలి. తర్వాత వివాహం విషయాల్లో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని వివాహం అయిన తర్వాత సరైన రీతిలో ఉండాలి. అంటే ఇదంతా కూడా ఒక క్రమంగా ఏం చేస్తాం? యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ కూడా
చక్కగా చెబుతున్నారు. పిల్లలంటే క్రీస్తుకి చాలా ఇష్టం. అందుకనే పిల్లల ఇష్టం కాబట్టి ఏం చేశారు? శిష్యులు తీసుకొస్తుంటే వారిని ఆటంకపరచొద్దు, నా ఎద్దుకు రాని అన్నారు. తర్వాత శిష్యుల్ని ఏం చేశారు? గద్దించారు. ఆ తర్వాత గద్దించిన తర్వాత ఏం చేశారు? ఇంకా ఏమని చెబుతున్నారు? దేవుని రాజ్యం ఎలాంటి వారిదని చెప్పారు. తర్వాత పిల్లలను ఎత్తి ఏం చేశారు? ఆ బిడ్డలను కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఏం చేశారు? ఆశీర్వదించారు. పిల్లలంటే క్రీస్తుకి అంత ఇష్టం. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పిల్లలను చిన్న వయసులో నుంచి వారిని పిల్లలకు క్రీస్తు మాటలు చెప్పు, వారి మీద ప్రేమ చూపించు, వారు నీకు దగ్గర అవుతారు. వారిని నువ్వు కసిరించుకున్నా, కొట్టినా, తిట్టినా నీ దగ్గరకు రారు. వారు నీ నుండి దూరం అవుతారు. తర్వాత నిన్ను అసహ్యించుకుంటారు. తర్వాత ఇంకేం జరుగుతుందంటే దేవుని కోపం వస్తుంది. శిష్యుల్నే ఊకోవాలా. చాలా మంది మందిరానికి పిల్లలు వెళ్తుంటే పిల్లలు అల్లరి చేస్తారంటే వీళ్ళు వద్దు, లేకపోతే బయటికి ఎత్తి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అర్థమైందంటే వారిని ఆటంకపరచొద్దు, వారిని నా ఎద్దుకు రానియండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. వారు చక్కగా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా వాళ్ళు ఏం చేస్తారు? ఆ మాటలో మనసున పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటను ముగిస్తున్నా. అందరికీ వందనాలు.